హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ టాక్స్ విత్ ఆద్య. చూసారా నిన్న బిగ్ బాస్ చాలా బిగ్ ఏమంటారు మంచి ట్విస్ట్ ఇచ్చారు కదా. భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది నిన్న. అగ్ని పరీక్షలో ఉన్న మెంబర్స్ రావడము, ఇంకా వాళ్ళ నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చెప్పడము బాగుండే. నేను అనుకున్నాను కదా నాగా వస్తే బాగుంటుంది అని కాదు, వీళ్ళ సైడ్ నుంచి కూడా నాగా రావాలనుకుంటున్నారు అని చెప్పేసి. కానీ నాగా ఇచ్చిన ఆపిల్లో అంత పర్ఫెక్ట్గా పాయింట్స్ పెట్టలేదు అనిపించింది. నాగాకి అదొక మైనస్ పాయింట్ ఉంటుంది, అంటే తను చేయగలడు, ఆడగలడు, కాకపోతే ఆయన తెలియకుండానే ఫన్ క్రియేట్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తాడు. కొంతవరకు పక్కన టీంలో ఉంటే ఏదైనా టీంకి లీడర్గా ఉంటే టీంలో ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తాడు. ఇలా అంతా బాగానే ఉంటాడు, కానీ అపీల్ కరెక్ట్గా చేయలేదు. అండ్ షాకిబ్ని మనం చూసాము అగ్ని పరీక్షలో కూడా ఎలా ఉండేనో అలానే అనిపించింది. అంటే 2 వీక్స్ నుంచి బిగ్ బాస్ చూస్తున్నప్పటికీ అండ్ వన్స్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష, బిగ్ బాస్ హౌస్ దాకా వచ్చినోడు వెనక్కి వెళ్ళిపోయాడు. అలాంటిది మళ్ళీ ఇప్పుడు కూడా అంతే, లైక్ లిటరల్లీ బెగ్ చేశాడు అనిపించింది నాకు, చేయండి, సపోర్ట్ చేయండి, అట్లా ఇట్లా అని చెప్పేసి. అట్లా అది కాకుండా పాయింట్స్ మాట్లాడిన దాంట్లో దివ్యనే పర్ఫెక్ట్గా మాట్లాడింది. నేను అనుకున్నా దివ్యానే సెలెక్ట్ చేస్తారు వీళ్ళు అని చెప్పేసి. అనుష కూడా బాగా మాట్లాడింది, కాకపోతే అది కొంచెం ట్రిప్ అయిపోయింది, ఆరోగెన్స్ చూపించింది. బట్ ఆరోగెన్స్ అని కాదు, పాయింట్ పెట్టింది, దాంట్లో ఆపోజిట్లో ఉన్న వాళ్ళు హట్ అవుతారు కదా. అలా శ్రీజకి అయితే ఫస్ట్ వీళ్ళు రాగానే ఫేస్ మాడిపోయింది అనమాట. ప్రియా ఎంజాయ్ చేసింది, వచ్చారంటే తనకి వెల్కమింగ్ నేచర్ ఉంది కొంతవరకు. అంటే హౌస్లో ఉన్నప్పుడు వీళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేసి అంత చేసినా కూడా వెల్కమింగ్ నేచర్ ఉంది, అదొకటి ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు మనం ప్రియాలో. శ్రీజ అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు, ఇప్పుడు వీళ్ళని మేము యాక్సెప్ట్ చేయాలా, ఇప్పుడు వీళ్ళు మాతో పాటు ఆడతారా అని ఒక మొహం పెట్టినట్టు అనిపించింది. అంత ఈజీగా తీసుకోలేదు వాళ్ళు రావడము. అండ్ వచ్చిన వాళ్ళలో కూడా వీళ్ళిద్దరు అమ్మాయిలు ఇద్దరు శ్రీజాకి నెగిటివ్స్ చెప్పారు, అబ్బాయిలు ఇద్దరు పవన్ కళ్యాణ్కి నెగిటివ్ చెప్పారు. ఇందులోని శ్రీజాకి నెగిటివ్ రావడంలో అసలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, కానీ పవన్ కళ్యాణ్కి ఏమైనా అర్థమై ఉంటే బాగుంటుంది అని అనిపించింది. వాళ్ళు చెప్పిన దాంట్లో నుంచి వీళ్ళు ఇన్పుట్స్ తీసుకుంటే ఓకే, మనం ఏం చేస్తున్నాము ఏంటి అనేది తెలుసుకుంటే బాగుంటుంది. బట్ చెప్పలేము ఏమైనా చేంజ్ అవుతాడా అలానే ఉంటాడా అనేది. అండ్ ఈ వీక్లో వెళ్ళిపోవచ్చు. అండ్ సీక్రెట్ రూమ్ అని కూడా అంటున్నారు. ఒకవేళ సీక్రెట్ రూమ్ ఉంటే పక్క పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ అయితే సీక్రెట్ రూమే అది. ఇంకా ప్రియా ఎలిమినేట్ అయితే బాయ్ వెళ్ళి పంపించేసేయచ్చు ఇంటికి, అలా అనైతే అనిపించింది. అది నిజమే అవుతుంది. ఇంకా ఫైనల్గా వీళ్ళు పాపం అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్ పిట్ట అన్నట్టు మంచి ట్విస్ట్ ఇచ్చాడు, ఇంకా సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. వీళ్ళు ఎవరికైతే హైయెస్ట్ ఓట్స్ వస్తే వాళ్ళు లోపలికి వస్తారు కదా అని చేద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు అదేలా ఆలోచించలేకపోయారంటే, మనతో పోటీ ఉన్న వాళ్ళని ఎప్పుడు తీసుకోం కదా, ఈజీ గోయింగ్ అట్లా ఉన్న వాళ్ళని తీసుకుంటే తొందరగా బయటికి కూడా నెట్టేసేయచ్చు, లేకపోతే మనతో పాటు కలిపేసి ఆడుకోవచ్చు అట్లా అని అనుకుంటారు కదా. అది బిగ్ బాస్ పట్టేస్తాడు కదా ఆ విషయాన్ని. బట్ దీంట్లో కూడా మళ్ళీ రీతు ఉన్న అబ్బాయిలు సరిపోనట్టు, చేస్తున్న రచ్చ చాలనట్టు, ఇంకా ఇద్దరు అబ్బాయిలు వాళ్ళిద్దరే నచ్చారు నాకు. ఈ అమ్మాయిలు ఇద్దరు వద్దు, ఈ అమ్మాయిలు ఇద్దరు రావడం వల్ల నాకు అంత ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించింది ఇట్లా చెప్పింది అనమాట. కానీ అక్కడ అబ్బాయిలు కరెక్ట్ పాయింట్స్ పెట్టలేదు, అసలు కరెక్ట్ పాయింట్స్ పెట్టలేదు. నువ్వు గేమ్కి నీతో ఆడడానికి వస్తున్న వాళ్ళు ఎవరైనా ఫైట్ ఇచ్చే వాళ్ళు ఉండాలి కదా, గట్టి ఫైట్ ఇచ్చే వాళ్ళు ఉండాలి, కానీ నీ చుట్టూ బొంగరాల తిరిగే వాళ్ళు కావాలి నీకు అనేది మాత్రం ఇక్కడ అర్థమైంది. అలా చూసుకుంటే ఇంకా శ్రీజ అయితే నాగా వస్తే బాగానే ఉంటుంది నానింది, ఎక్కువ మాట్లాడలేదు. అంటే శ్రీజ ఫోటో చూపించలేదు, తనకి ఎవరు రావడం ఇష్టం లేదనేది అయితే క్లియర్ అయిపోయింది. వీళ్ళు ఓట్స్ వేసి ఎవరికి వాళ్ళు. కానీ ఇక్కడ బిగ్ బాస్ కూడా మనల్ని కూడా బోల్తా కొట్టించినట్టు, బిగ్ బాస్ ఏదో ఓటింగ్ సిస్టమ్, మనకి పొలిటికల్ ఓటింగ్ సిస్టమ్ పెట్టినట్టు పెట్టాడు. బ్యాలెట్ బాక్స్ అన్ని పెట్టినప్పుడు దీంట్లో వేసినప్పుడు వాళ్ళకి ఇంకొకరికి తెలియకపోతే ఓకే మనకు చూపించచ్చు కదా అట్లీస్ట్. ఇప్పుడు నిజంగా వాళ్ళు వేసిన ఓటింగ్ బట్టే తీసుకున్నారని ఎలా అనుకుంటాం అని చెప్పి ఇలా చూస్తున్నా. ఇదేంటి బిగ్ బాస్ ఇలా చేశాడు అంటే మనల్ని బోల్తా కొట్టిస్తున్నాడా అని అనిపించింది. ఎట్లా చేసినా కూడా ఫైనల్గా హైయెస్ట్ ఓటింగ్స్ కాదు, లీస్ట్ ఓటింగ్స్ వచ్చిన దివ్యాని అయితే లోపలికి తీసుకొచ్చాడు, మంచి పని చేశాడు. ఎందుకంటే ఇప్పుడు హైయెస్ట్ ఓటింగ్స్ వాళ్ళు ఇచ్చేది అదే, వాళ్ళ ఫేవర్గా చూసుకుంటారు, వాళ్ళకి మాకు ఫేవర్ ఏదైతే అది చూసుకుంటారు తప్ప మాకు పోటీ వద్దని అనుకుంటారు కదా. ఆ పరంగా ఆలోచించి బిగ్ బాస్ మాత్రం మంచిగా ట్విస్ట్ ఇచ్చి వాళ్ళకి గుండు కొట్టేశాడు అనిపించింది. దివ్య రాగానే అందరికీ ఓకే, అందరి పైకి హాయ్ అంటే లోపల మాత్రం అని ఇట్లా చూస్తున్నారు అనమాట, అంటే దీనికి ఎవరు ఓటేసారుగా అని చెప్పేసి.
వచ్చింది దివ్యతో కాసేపు ముచ్చట్లేస్తున్నారు. దివ్య మంచిగా మనం అందరికీ ఉన్నదే చెప్పేసింది. ట్రయాంగిల్ నడుస్తుందా, ఇది స్క్వేర్ నడుస్తుందా అర్థం కావట్లే అని. అవును, ట్రయాంగిల్ చూసాం కానీ మరీ చెత్తగా స్క్వేర్ ఉంది అంటే ఆ స్క్వేర్లో తనుజ ఉందన్న విషయం తనుజాకి అర్థమైందో లేదో, మరి అర్థమైతే బాగుంటుంది. మరి ఆ స్క్వేర్లో ఉంది తనుజానా లేకపోతే ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అంటే మాత్రం మనకు తెలుసు పవన్ కళ్యాణ్ రీతు అని. ఇంకో అమ్మాయి దగ్గర మరి తనుజ వస్తుందా లేకపోతే రీతు విషయంలో ఇమ్ము హట్టాడు కాబట్టి ఇమ్ము వస్తాడా అది అర్థం కాలే. అది కూడా చెప్పుకుంటే కొంచెం బాగుండేది. వీళ్ళు ముగ్గురు అయితే అందరికి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు, దివ్య ఎంత టాలెంటెడ్ అసలు. వీళ్ళు ముగ్గురిట్లో వీళ్ళకి చెప్పాను కదా, వీళ్ళకి చెప్పాక వీళ్ళు మాత్రం కొంచెం టెన్స్ అయ్యారు. సో అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా బయట జరిగి లోపల చెప్పొద్దు అని. తను అందుకని ముందే ఒక ఇంటిమేషన్ ఇచ్చేసింది బిగ్ బాస్కి. ఎందుకంటే వీకెండ్ నాగార్జున వచ్చినాక కోటింగ్ ఇవ్వద్దు కదా, అందుకని ఆయన జనాలకు కూడా తెలుసు కదా బయట నుంచి లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏం చెప్పకూడదు, హింట్స్ ఇవ్వకూడదు ఇలాంటివని. అతను అందుకని ముందే చెప్పేసింది అందరికి. ఏమని, నేను కావాలనే చెప్పాను అంటే అందరికీ మీన్స్ మన ఆడియన్స్కి చెప్పేసింది, నేను కావాలనే చెప్పాను. ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళలో ఎవరు ఫేక్గా లవ్ యాంగిల్ చూపిస్తున్నారా లేకపోతే కంటెంట్ కోసం చూపిస్తున్నారా లేకపోతే నిజంగానే ఉందా వాళ్ళకి అనేది అర్థం కావాలి కదా. నేను చెప్పగానే కొంచెం జంకారు. చూద్దాం మరి ముందు నేను చెప్పడం వల్ల ఏమైనా చేంజెస్ వస్తాయా లేకపోతే అలానే ఉంటారా అని చెప్పానింది. ఓకే, రావడమే గేమ్ స్టార్ట్ చేసేసింది దివ్య. మరి చూద్దాం, మనం నాగా వస్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అనిపించింది. బట్ దివ్య వచ్చినాక కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుందని అయితే అనిపిస్తుంది. సంజన రాగానే మొదలు పెట్టేసింది ప్రతి ఒక్కరు. అసలు ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే సంజన ఏం చేసేసింది, సిగరెట్స్ దాచిపెట్టింది సుమన్వి. మళ్ళీ ఇంకా ఆల్రెడీ నిన్న ఎపిసోడ్లో తనుజది కాఫీ పౌడర్ దాచిపెట్టింది. వీళ్ళతోని గొడవ అది వాళ్ళకి ఓకే, ఇది ఫన్ బాగుంటుంది. మనం బయట సరదాకి నవ్వుకోవడానికి అట్లా చిన్న ఏమైనా చేస్తుంటే బాగుంటుంది. కానీ హౌస్లో అసలు దొరకవేమో. వాళ్ళు చాలా ఎమోషన్ అయిపోయి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోక వాళ్ళకి అవి వస్తుంటే ఆ వచ్చిన వాటిని తీసేయడం వల్ల ఎమోషన్స్తో ఆడుకున్న ఫీలింగ్ వస్తుంది. మరి మన సంజన అది తనని ఫస్ట్లో ఒకసారి ఏమో అబ్బాయి ఏంటి అనిపించింది, ఒకసారి క్యూట్ దొంగ అనిపించింది. మళ్ళీ ఇప్పుడేమో మరీ ఎక్కువ ఎమోషన్స్తో ఆడేసుకుంటుంది అని అనిపిస్తుంది. తను ఫన్ చేద్దాం అనుకుంటుంది, ఆ ఫన్ ఫైర్ అయిపోతుంది హౌస్లో ఉన్న ఫీలింగ్స్కి అక్కడ ఉన్న రిస్ట్రిక్షన్స్కి. సో చూడాలి. మళ్ళీ దీన్ని ఈ కొత్త అమ్మాయి మీద కూడా అప్లికబుల్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసేసింది. అవన్నీ దొంగతనం చేద్దాం, తన మేకప్ ప్రొడక్ట్స్ అనేది దొంగతనం చేద్దామని చెప్పేసి దానికోసం ప్రియని వాడుకుంటుంది పాములాగా. సో ప్రియ ఏం చేస్తుందో చూద్దాము. కానీ దొంగతనం అయిపోయినాయంటే ఆల్రెడీ బయట చూసి వచ్చింది కాబట్టి దివ్య ఈజీగా పట్టేస్తుంది ఇదంతా సంజన ప్లానే అని చెప్పి. అండ్ ఇలా దొంగతనం చేస్తే మళ్ళీ ఇంకోటి ఏమవుతుంది అంటే ఈ దొంగ ఎవరెవరి అయితే సామాన్లు దొంగతనం చేసినా వాళ్ళందరూ ఒకటైపోయి సంజన మీద పడిపోతారు. అలా ఆల్రెడీ సుమన్ ఇంకా తనుజ ఒకటైపోయి ఎందుకు ఇట్లా చేస్తుంది అది ఇదని మాట్లాడుకున్నారు. కాకపోతే సంజన గారు ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్లో ఆడి వచ్చారు కాబట్టి తనకి తెలుసు ఎక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి, అంటే కంటెంట్ క్రియేట్ చేయడం కోసం ఏం చేస్తే బాగుంటుంది అలా అని చెప్పి చేస్తుంది. అవన్నీ క్యూట్ థింగ్స్ అని కొంతవరకు అనిపించిన, కొంతవరకు ఆ ప్లేస్లో మనం ఉంటే మనకు కూడా హట్టింగ్ ఉంటుంది కదా. బట్ ఉంటారు సంజన గారు అయితే ఫైనల్ వరకు ఉంటారు, టాప్ 5 వరకు అయితే ఉంటారు అని అనిపించింది. ఇకపోతే ఇక మిగిలిన వాళ్ళంతా అట్లా ఇంకా ఈరోజు రాముకి గట్టిగా పడింది. తనుజ కోటింగ్ ఇచ్చింది ఉత్తగానే, అంటే కోటింగ్ ఇచ్చిందని తనుజని సపోర్ట్ చేయట్లేదు, తప్పు తనుజదే. అండ్ రాము కూడా దీనివల్ల అంటే ఇట్లా చిన్న ఇష్యూస్ వల్ల తనని చిన్న పిల్లగానిలా ఏదో ఇద్దేరా అట్లా వాడుకుంటున్నారు కదా. అది నుంచి కొంచెం బయటకు వచ్చి నేను హౌస్లో ఒక గేమ్ ఆడడానికి వచ్చాను, నేను కూడా కంటెస్టెంట్ని, ఎవరికి అసిస్టెంట్ని కాదు, ఎవరికంటే చిన్న కాదు అనేది ఒకటి తీసుకొచ్చి గేమ్ దగ్గర పెట్టాలి, గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని అయితే అనిపిస్తుంది. ఈ వీక్ సేవ్ అవుతాడు, బట్ ఈ వీక్లో పెద్ద పసలేదు రాము గేమ్లో. చూద్దాం, నెక్స్ట్ వీక్ నామినేషన్స్కి వస్తే మాత్రం అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. అసలు గేమ్ లేదు ఈరోజు. అదే అనమాట. మొత్తానికైతే ఒకరు వచ్చారు, ఇంకెవరు వస్తే బాగుంటుంది. ఇంకా అగ్ని పరీక్ష నుంచి అయితే ఒకరు వచ్చారు. అయితే ఇంకా ఇక్కడ ఒకటి లోపల వీళ్ళు అనాలిసిస్ చేస్తున్నారు. లీస్ట్ వాళ్ళు వచ్చారు కదా, మనం హైయెస్ట్ ఓట్స్ చేసిన వాళ్ళ నుంచి కూడా ఒకరిని పంపిస్తారు పక్కా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొన్ని ముచ్చట్లతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.